హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే మరో రెసిపీ దొండకాయ ఉల్లికారం. దొండకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకుంటే కూర చాలా బాగుంటుంది. అయితే ప్రతిసారి వేయించాలంటే కొంచెం బోర్ అనిపిస్తుంది. అందుకోసం కొత్తగా వెరైటీగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ దొండకాయ ఉల్లికారం ట్రై చేయొచ్చండి. ఈ కూర చేసుకోవడం కూడా చాలా తేలిక. దొండకాయలు చిన్నవిగా ఉండేవి తీసుకొని చక్కగా వాడ్చుకొని దానిలో ఉల్లికారం వేసుకొని కలుపుకోవాలి. ఈ దొండకాయ ఉల్లికారం కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దొండకాయలు లేతగా ఉన్నవి, చిన్నవిగా ఉన్నవి తీసుకుంటే కూర కూడా చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టకుండా. దొండకాయ ఉల్లికారం చేసుకోవడానికి మనకి దొండకాయలు చిన్నవిగా ఉండాలి. చూడండి, ఇలా చిన్న సైజులో ఉండాలి. ఇవి ఇంచుమించుగా 1/2 కిలో దాకా ఉన్నాయి. ఇలా చిన్నవిగా ఉండాలి, లేతగా ఉండాలి, కొంచెం సన్నగా ఉండాలి. లావుగా ఉంటే వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. సన్నగా ఉండి చిన్నవిగా ఉండే దొండకాయలు తీసుకొని ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా ముక్కలు కట్ చేయక్కర్లేదండి, జస్ట్ ఘాట్లు పెడితే సరిపోతుంది. వీటిల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా 4 పక్షాలుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందర ఉల్లికారం రెడీ చేసుకుందాము. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు చక్కగా ఎర్రగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మినపప్పు వేగిన తర్వాత చూడండి, మినపప్పు ఇలా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ కొంచెం పెద్దదిగా ఉండేది తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసి, పెద్ద ముక్కలైనా పర్వాలేదు, కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. మరీ ఎర్రగా లేకపోతే నల్లగా అయిపోవాలి అలా అక్కర్లేదు. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత దీనిలో 4 లేదా 5 వెల్లుల్లిపాయలు, చిన్నవిగా ఉంటే ఇంకో 2 ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు అది కూడా వేసి వేయించుకోవాలి. వేసి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. జీలకర్ర ధనియాలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత, అంటే జీలకర్ర కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఇవి వేసేసి దీంతో పాటుగా దీనిలో కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నీరు మాత్రం పోయొద్దు. నీరు పోస్తే లూజ్ అయిపోతుంది, బాగుండదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి దీన్ని ఈ ఉల్లి కారాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి లేదా వెడల్పుగా ఉండే బాణలి పెట్టి నూనె బాగా వేసి ఒక 3 చెంచాల దాకా నూనె పడుతుంది. 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె పడుతుందండి. నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత దొండకాయలు ముందర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయలు వేసి వేయించుకోవాలి. దొండకాయలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. ప్లేటు దగ్గరగా పెట్టి వేసుకోండి, లేకపోతే నూనె చిందుతుంది, కాలే ప్రమాదం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. దొండకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసి నూనె అంతా కూడా దొండకాయలకి పట్టుకున్నట్టుగా అనిపించిన తర్వాత అప్పుడు దీనిలో కొంచెం పసుపు, ఉప్పు ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉల్లికారంలో వేసేసుకున్నాం, అందుకని ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇంత కొంచెం అయితే సరిపోతుంది. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి దగ్గరగా మూత పెడితే తొందరగా దొండకాయలు వాడతాయి. మాడిపోకుండా చక్కగా లోపల దాకా ఉడికినట్టు అయ్యి వాడతాయి. లేకపోతే ఇంకా నూనె ఎక్కువ పట్టేస్తుంది, దొండకాయలు వేగడానికి టైం పట్టేస్తాయి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలి. దొండకాయలు బాగా వాడిపోయిన తర్వాత, పూర్తిగా వాడిపోయాయి చూడండి, రంగు కూడా కొంచెం మారుతాయి. అండ్ ముక్క పట్టుకొని చూస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది.
అంతదాకా వాడ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం వాడాలి ఇది. సో మళ్ళీ కొంచెం సేపు మూత తీసేసి వేస్తూ ఉంటే చక్కగా వాడిపోతాయి. ఇలా పూర్తిగా వాడిపోయిన తర్వాత ముందరగా చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, ఆ ఉల్లికారం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లికారం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వాడ్చుకుంటే ఉల్లికారం ఘాటంతా కూడా కూరకి పట్టుకొని మంచి టేస్టీగా కూర రెడీ అయిపోతుందండి. ఇంత సింపుల్గా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, దానికి సారీ అండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.